గుండె చప్పుడుకే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా లిరిక్స్ అయితే పెట్టుకుని ఈ విధంగా స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ రోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేశానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మీటర్స్ లింక్ అని ఇచ్చేసాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను. మీకు వచ్చేసి కైన్మాస్టర్ ప్రో వర్షన్ అయితే కావాలి, నేను మీకు కింద దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నా ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ముందుగా నేను ఎంకరేజ్ అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతా ఉండగా మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా స్టాటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ రోజు మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, మన కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారని సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, చూస్తే దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తామన్నా మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1:1 క్లిక్ చేసుకోండి. చూసారు కదా, క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఫోటోస్ సెట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి దాన్ని మీకు వీడియో ఆన్సెప్ డ్రాగ్ చేసుకుని ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు 2 బాక్స్ ఐకాన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని జూమ్ చేసుకుని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రేమ్లో వచ్చేటట్టు. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ ఈజీ కాల్ మీద ఇచ్చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసండి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇమేజ్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ B02 క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్లోకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి స్క్రీన్ మాత్రం వచ్చేస్తుంది, పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా టెంప్లెట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓవర్లై మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ మోర్లోకి వెళ్ళినట్టయితే మీరు గెట్ మోర్లోకి వెళ్ళి ఇక్కడ ఫాగ్స్ అయితే మీరు కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేస్తున్న 4 దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు గెట్ మోర్లోకి వెళ్తే మీకు ఇది సింపుల్గా అయితే దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఇక్కడ కింద ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏదైతే యాడ్ చేస్తారో ఇక్కడ దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్ వచ్చి స్టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. మళ్ళీ ఏం చేస్తారు లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని కొద్దిగా ఫ్రంట్ డ్రాగ్ చేసి మనకి లిరిక్స్ అనేవి ఎక్కడ కనపడుతుంది అక్కడ ఒకసారి ఆపుకుని ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చేసేయండి. మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. మీరు ఏం చేస్తారంటే దీన్ని కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఒకటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా మనకి ఇది డార్క్గా కనపడాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా సెట్ అయిన తర్వాత కొద్దిగా మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాక్ట్ వచ్చేసి ఒక 1% కానీ 2% కానీ సెట్ చేసుకోండి. ఓకేనా, ఒక 1% అయితే 2% సెట్ చేస్తాను, టిక్ మార్క్ ఇచ్చేస్తాను. దాన్ని మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తామో దాన్ని ఒకసారి మళ్ళీ క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తాం విగ్నిటీని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. చూడండి ఒకసారి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. చూస్తారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ వాటర్ మార్క్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా స్టాటస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలో క్లాస్ యూజ్ చేసుకోండి. మీకు పైన ఎగ్జిట్ సిమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, నెక్స్ట్ వెళ్దాం. థ్యాంక్ యూ.